వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు చూపించబోయే రెసిపీ చాలా సింపుల్ అండి. అదే మిరియాల రసం. ఈజీగా 5 to 10 మినిట్స్లో అయిపోతుందండి. రసంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ టమాటోలు, చింతపండు రసం, కరివేపాకు, 10 నుండి 15 ఎల్లిపాయలు, మిరియాలు 2 స్పూన్స్, జీలకర్ర అండ్ సాల్ట్తో పాటు అన్నీ వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు వేసి ఆ టమాటోస్ వేయాలి. టమాటోస్ వేసాక లైట్గా పసుపు వేసుకొని కలపాలి. అందులో 2 ఎండుమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. టమాటోలు అనేవి చాలా మెత్తగా ఉడకాలండి. నేను మధ్యలో కొంచెం సాల్ట్ కూడా వేసాను, అవి ఉడకడం కోసం. ఇలా రసం అనేది మనకి జలుబు, దగ్గు, ఇంకేదైనా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు 2 ముద్దలు ఈ రసంతో తింటే అండి గొంతుకు చాలా హాయిగా అనిపిస్తుంది. నేను చాలా పలుసగా చేసుకున్న చింతపండు వాటర్ యాడ్ చేస్తున్నా. ఆ తర్వాత గ్రైండ్ చేసిన మిరియాలు, ఎల్లిపాయ ఆ పౌడర్ అంతా వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర వేసాక 2 మినిట్స్ తర్వాత రసం మరుగుతున్న టైంలో కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని 5 మినిట్స్ పాటు నేను రసంని బాగా మరగబెట్టానండి. అంతే అండి, మిరియాల రసం రెడీ అయిపోయింది. చాలా ఘాటైన సింపుల్ మిరియాల రసం. ఇలా ట్రై చేయండి మీరు కూడా. చాలా అంటే చాలా బాగుందండి, ఘాటుగా చాలా బాగుంది. మీకు కానీ నేను చేసిన మిరియాల రసం నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్.